హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మై వరల్డ్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయొచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నాను. సో దీని కటింగ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సో నేను ఇక్కడ లింక్స్ ఇస్తాను ఐ బటన్స్లో. సో ఓకేనా. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది ప్లెయిన్ బ్లౌజ్, ఓన్లీ కాటన్ బ్లౌజ్ కదండి. సో దీనికి లైనింగ్ ఏం వేసుకోం కాబట్టి ఇది కాస్త తొందరగానే అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది నార్మల్ లైనింగ్ బ్లౌజ్తో పోలిస్తే. సో ముందుగా మనం జస్ట్ మార్కింగ్స్ అన్నీ చేసుకుంటాం కదా. సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏది కుట్టినా కానీ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ అన్నీ కూడా లోపల వైపుకు వెళ్ళేలా చూసుకోవాలండి. ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా. లైనింగ్ బ్లౌజెస్ అయితే ఓకే పర్వాలేదు, కానీ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదండి, మనం దీనికి లైనింగ్స్ వాడం కదా. కానీ సో మార్కింగ్స్ అనేవి పైకి కనపడ్డాయంటే అసహ్యంగా ఉంటుంది కదా. సో అందుకే మార్కింగ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే మీరు కట్ చేసేటప్పుడే రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని దాన్ని బట్టి కటింగ్ అనేది చేసుకోవాలి. సో అప్పుడే కదా మార్కింగ్స్ అనేవి లోపలికి వెళ్తాయి. అర్థమైంది కదండి. సో ఇప్పుడు నేను అదే చెక్ చేసుకుని ఇక్కడ నడుం దగ్గర బెల్ట్ అటాచ్ చేశాను అనమాట. సో ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత అది లోపల వైపుకి అనగడం కోసం అట్లా రబ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ టక్స్ వేసుకుంటున్నాను. సో బ్లౌజ్కి ఏ బ్లౌజ్కైనా కానీ వేసుకోవాలండి. లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా ఇవి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇవి వేస్తేనే ఏమంటే మనకి బ్లౌజ్ అనేది వెనకాల పైకి లేగకుండా పట్టి ఉంటుందన్నమాట నడుం దగ్గర. అర్థమైంది కదండి. సో జస్ట్ ఒక అరించో పావించో గ్యాప్ ఇచ్చుకొని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మాత్రం 2 స్టిచెస్ వేయాలండి కంపల్సరీ. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఉన్న దగ్గర మాత్రం కంపల్సరీ 2 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. అప్పుడే మనకి కుట్లు అనేవి గట్టిగా ఉంటాయి. సో ఇంకా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అన్నా కదా, సో ఇంత పెద్ద పనే ఉండదన్నమాట. సో జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నడుముని కొలుచుకుంటున్నాను. మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, సో దాన్ని ఈ విధంగా పెట్టుకొని అక్కడ ఖర్చు దగ్గర కుట్టు ఎక్కడైతే ఉందో మనం కూడా అక్కడే వేయాలని చెప్పేసి ఆ కుట్టుని నేను కొలుచుకుంటున్నాను. సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఫైనల్గా సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ విడిగా కొలుచుకోకర్లేదు అనమాట. సో ఇది మీకు సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తానండి. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ మనకి మార్కింగ్స్ అన్నీ లోపలికి వెళ్ళేలాగా చూసుకుని అప్పుడు స్టార్ట్ చేయాలి కుట్ అనేది. సో ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నేను మెయిన్ టగ్స్ వేస్తాం కదా, షేప్ టగ్స్. సో ఆ మెయిన్ టగ్స్ అనేవి వేస్తున్నాను. సో నేను ఎట్లా స్టిచ్ చేస్తానంటే సేమ్ ఎట్ ఏ టైము బోత్ సైడ్స్ది కూడా వేసుకుంటూ స్టిచ్ చేసేస్తాను అనమాట. అంటే అలవాటైన వాళ్ళు చేసేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకటి అయిన తర్వాత ఇంకొకటి వేసుకోండి. అండ్ అలాగే మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, అన్నీ ఒకటే సైజు రావడం కోసం మనకి 2 సైడ్లు కూడా ఒకటే సైజులో రావాలి మార్కింగ్స్, అందుకే పెట్టాను నేను. సో ఆ విధంగా స్టిచెస్ అనేవి వేసేసాను నేను షేప్స్కి. సో ఇంక ఇప్పుడు ఏమంటే ఇది షేప్ పట్టీలు అండి. సో ప్లెయిన్ బ్లౌజ్కి తెలిసిందే కదండి, ప్లెయిన్ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనకి లోపల థిక్నెస్ ఉన్న క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా నేను ఒక పాతవి ప్యాంట్లు అట్లా ఉంటాయి కదండి, సో అవి అయితే స్టిఫ్గా కాస్త థిక్గా ఉంటాయి కాబట్టి అలాంటివి యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను షేప్ పట్టి అటాచ్ చేసేస్తున్నాను, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా లోపలికి అట్లా వచ్చేలాగా మొత్తం 3 పీసెస్ పెట్టానండి. ఈ 2 షేప్ పట్టీలువి అండ్ ఒకటి వచ్చేసి మనకి మెయిన్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనమాట. సో ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మధ్యకి వేస్తుంటే మనకి ఆ కుట్టిన ఖర్చు ఏదైతే ఉంటుందో అది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. మీకు వేసిన తర్వాత తెలుస్తుందండి. సో చూసారా, 2 కూడా ఇలా కిందకి తీసేస్తే మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 వైపులా కూడా మనకి నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల చూస్తున్నారు కదండి, లోపల సైడ్కి ఖర్చు వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఎక్కడ గుచ్చుకోవడం లాంటిది కూడా ఏముండదు. సో ఈ విధంగా 2 కూడా అట్లానే వేసుకోవాలన్నమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా షేప్ పట్టిని, సో దాన్ని బ్యాక్ పార్ట్కి చూసి పెట్టుకుంటున్నానండి. అంటే 2
వైపులా ఈక్వల్గా ఉండాలి కదా. సో అందుకోసం ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకుంటాం కదా మనం కట్ చేసేటప్పుడే. సో ఆ ఎక్స్ట్రా అనేది ఫోల్డింగ్స్ ఎంత ఫోల్డ్ చేయాలి అనేది కొలుచుకుంటున్నాను అనమాట బ్యాక్ పార్ట్కి పెట్టుకొని. సో చూసారు కదా, ఆ విధంగా రెండు కూడా లోపలికి పెట్టేసి మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు ఉంచుకొని అప్పుడు క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా కుట్ అనేది వేసేయాలన్నమాట. సో ఈ విధంగా రెండు సైడ్లు కూడా అట్లానే చేసుకోవాలి, రెండు పార్ట్స్ కూడా. సో ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి మనకి తాళ్ళు పట్టి అనమాట. సో దీనికోసం మామూలుగా అయితే 2 క్లాత్లు వేస్తాం కదా. సో ఇక్కడ ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను ఒకటే పెద్ద సైజు ఉన్న క్లాత్ తీసుకుని ఈ విధంగా 2 ఫోల్డ్స్ చేసేసి కుట్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేశాను అనమాట. సో మొత్తం దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకి ఫోల్డ్ అయ్యేలా చేసి కుట్టు స్టార్ట్ చేశాక సో దీన్ని ఇట్లా బయటకి తిప్పుకొని చూసారా, ఆ ఖర్చు అనేది తాళ్ళు పట్టి వేసే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో దానిపైన మడత పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేసేయాలి ఆ పొడవుకి. సో అప్పుడు అది చాలా నీట్గా ఉంటుంది అండ్ మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా. సో చూసారా, ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా బాగుంటుంది అనమాట. ఇది ఎక్స్ట్రా పీసు కొద్దిగా ఉంచుకుని మాత్రం మిగతాది కట్ చేసేసుకోవాలి. సో అలాగే నేను ఇంకొక పక్కని షేప్ పట్టి కూడా ఆ విధంగానే అటాచ్ చేసేసానండి. సో దీనికోసం మనం 1 సైడ్ తాళ్ళు పట్టి వేసాం కదా. సో దీనికి హుక్సులు పట్టి వేసుకోవాలి కదా. సో హుక్సులు పట్టి ఎలాగో చిన్నది నార్మల్గానే వేస్తాం కాబట్టి దీనికి చిన్న పీసే తీసుకుని సో ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డింగ్ చేసి పెట్టేశాను అనమాట. సో సేమ్ దీనికి కూడా అలాగే కుట్ అనేది వేసుకోవాలి. కాకపోతే ఇది లోపలికి ఫోల్డ్ చేస్తాము, తాళ్ళు పట్టి అనేది బయటకి ఫోల్డ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా లోపలికి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి. సో దీనికోసం ఇట్లా స్టిచ్ అనేది పెట్టేస్తాను అనమాట. దానిపైన కూడా అది అలా అణిగినట్టు నొక్కి పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. సో దీనికి కూడా ఎక్స్ట్రా ఖర్చు వదులుకున్నాం కదా, ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా. సో దాన్ని కొంచెం ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. ఆ కొద్దిగా ఎందుకు ఉంచుకోవడం అన్నానంటే సో ఇప్పుడు మనకి 2 రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా దగ్గర పెట్టుకొని చూసుకోవాలండి రెండు వైపులా కూడాని. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి క్లాత్స్ ఉన్నాయి కదా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకొని చూస్తే మనకి ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఈక్వల్గా ఉండింది లేనిది తెలుసుకోవడం కోసమే 2 కాస్త ఖర్చు వదిలిపెట్టి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 2 ఒకవేళ ఈక్వల్గా లేకపోతే ఈక్వల్ చేసుకుంటాము, ఈక్వల్గా ఉండేలాగా కటింగ్ అనేది చేయడం కోసం. ఓకేనా. సో ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్లో అయిపోయింది కదా, మనం రెడీ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇంతకుముందు బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే మెజర్మెంట్ బ్లౌజ్ తోటి మార్కింగ్ చేసుకున్నామో నడుము దగ్గర ఖర్చు వరకు చేసుకున్నాం కదా. సో అదేవిధంగా ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టి క్లాత్ తీసుకుని ఉక్సులు పట్టి దానికి ఎంతవరకు ఖర్చు అనేది ఉందో అది మార్కింగ్ చేశాను. అలాగే తాళ్ళు పట్టి కూడా, తాళ్ళు పట్టి ఒక్కొక్కరు ఒక్కోలాగా వెడల్పు అనేది వేస్తారు కదండి. సో అందుకోసం విడివిడిగా నేను మార్కింగ్ అనేది చేశాను. తాళ్ళు పట్టి బ్లౌజ్ ఆ క్లాత్కి దాన్ని పెట్టి మార్కింగ్ అనేది చేశాను అనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి నేను జాయిన్ చేసేస్తున్నాను షోల్డర్స్. సేమ్ షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు. అండ్ అలాగే మనం ఇందాక టక్స్ వేసుకున్నాం కదా, షేప్ టక్స్. సో వాటికి కూడా డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ అనమాట. అవి రిమూవ్ అవ్వకుండా ఉంటాయి డబుల్ స్టిచ్ వేస్తే. సో చూసారా, ఇక్కడ నేను 2 సార్లు స్టిచ్ అనేది వేసేసుకున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం, ఫైనల్ అయిపోయింది కదా. ఇంకా వచ్చేసి ఏంటంటే ఇట్లా కుట్టు వేసిన దగ్గర అట్లా గోటితో నొక్కితే కనుక మనకు అది అణుగుతుంది నీట్గా. సో ఇంక ఇక్కడ వచ్చేసి దీనికి నేను నెక్ పీసెస్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. సో నెక్ కోసం వచ్చేసి క్రాస్ పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి. సో క్రాస్ పీసెసే కట్ చేస్తారు ఎప్పుడు కూడా రౌండ్ నెక్కి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ నుంచి ఈ విధంగా ఫోల్డ్ లోపలికి వైపుకి వచ్చేలాగా ఫోల్డింగ్ పెడుతున్నాను నేను. మీకు క్లియర్గా కనిపిస్తుందని దగ్గరగా పెట్టానండి. సో ఈ విధంగా ఫోల్డ్ లోపలికి పెట్టేసి మనం ఆల్రెడీ నెక్ కటింగ్ అప్పుడే ఒక పావించు ఎక్స్ట్రా ఖర్చుతో మార్క్ చేస్తాం కదా. సో ఆ విధంగా పావించు ఉండేలాగా స్ట్రైట్గా ఇంకా దాన్ని అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట.
సో ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఇది మనకి ప్లెయిన్ బ్లౌజు అండ్ స్ట్రైట్ కటింగ్ అని చెప్పాను కదా. ఒకవేళ ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే గనక, సో మీరు ఫ్రంట్ సైడ్ క్రాస్ తీస్తాం కాబట్టి ఈ నెక్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని సాగ తీసుకుంటూ పట్టుకోవాలండి. అప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది. కొంతమందికి ఏమంటే ముందుకు జారిపోతున్నట్టు వస్తాయి కదా బ్లౌజెస్. సో ఈ విధంగా నెక్ వేసేటప్పుడు కంపల్సరీ ఆ నెక్ పీస్ అనేది గట్టిగా పట్టుకుని లాగినట్టు పట్టుకుని వేస్తే మనకు అక్కడ అది గట్టిగా స్టిఫ్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ జారే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈ విధంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా గోటితోటి లోపల వైపుకి వెళ్ళేలాగా నొక్కితే అది అణుగుతుందండి. చెప్పిన మాట విన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసి దానిపైనుంచి స్టిచ్ పెట్టేయాలి. సో ఇది ఎట్లా అంటే మనం థ్రెడ్ పైపింగ్ కాదు, నార్మల్ క్లాత్ పైపింగ్ వేస్తే లోపల వైపుకి ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా ఫోల్డింగ్ అనేది చేసి దానిపైన స్టిచ్ వేసుకోవాలి. అండ్ అంత ఈక్వల్గా ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది. సో ఇప్పుడు తర్వాత ఈ స్టిచ్ అంతా వేసేసుకున్నాక మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినాక యాజ్ యూజువల్ మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా. సో ఆ విధంగా జస్ట్ హెమ్మింగ్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట, స్టిచ్ ఎక్కడ ఏం కనిపించకుండా. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా పీసెస్గా కొంచెం ఉంది కదా, సో వాటిని ఎక్స్ట్రా పీసెస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో నేను ఏదైతే కట్ చేసేసానండి. సో దీనికి ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ వేసుకోవాలి, తెలుసు కదండి. సో అందుకే అట్లాగే దీనికి కూడా ఇట్లా లోపల వైపుకి ఫోల్డ్స్ చేసేలాగా మనం ఇట్లా గోటితోటి అట్లా అంచి పెడితే మంచిగా నీట్గా లోపల వైపుకి అణుగుతుంది అనమాట. సో ఇంకా మనకి హ్యాండ్స్ ఒక్కటే కదా మిగిలింది. సో ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అన్నా కదా. సో జస్ట్ హ్యాండ్స్ని కొద్దిగా లోపలికి ఫోల్డ్ చేశానండి. అక్కడ మనకి క్లాత్ కుచ్చులాగా అట్లా ఉంటుంది కాబట్టి సో దాన్ని కొంచెం పావించి లోపలికి ఫోల్డ్ చేసేసి సో మనం ఎంతైతే హెమ్మింగ్ కోసం పెట్టుకున్నామో అంతా కూడా సో సేమ్ జస్ట్ మనం కొలత ప్రకారం లోపలికి ఫోల్డ్ చేశాను అనమాట, ఒక 1 ఇంచ్ ఆర్ 3/4 ఇంచ్ అట్లాగా. సో ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేసేయడం అంతే. సో మనం ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడే ఫ్రంట్ పార్ట్ లోత్ అని చెప్పి మార్కింగ్ అని పెట్టాను కదా. సో అది ముందుకు వచ్చేలా చూసుకోవాలి. సో ఇప్పుడు అట్లా చూసుకున్నాను నేను, అలాగే జాయిన్ చేసేస్తున్నాను హ్యాండ్ కూడా. సో ఇక్కడ చివరి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ అట్లానే వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి జాయిన్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనం స్టిచ్ అదేంటి దారం 2-3 సార్లు ఏమీ తీయక్కర్లేదు, కట్ చేయక్కర్లేకుండా ఒక్కటేసారి అయిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. సో చూసారా, ఈ విధంగా నేను హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవాలి అంతేనండి. సో నేను రెండోది కూడా అట్లానే జాయిన్ చేసేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా మొత్తం టోటల్ బ్లౌజ్కి సైడ్స్ జాయిన్ చేయాలి. సో ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎంత కొలత ఉందో హ్యాండ్స్కి అది నేను కొలుచుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఇవి మాత్రం 1-2 సార్లు కొలుచుకోండి ఒకవేళ కొత్తగా చేసే వాళ్ళైతే కనుక బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ది. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఆర్మ్ రౌండ్ కూడా కొలుస్తున్నానండి. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ తీసాను, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ చంక రౌండ్ ఎంత ఉందో కూడా చూసుకోవాలన్నమాట ఇక్కడే. సో ఈ 2 కొలుచుకున్న తర్వాత నేను ఇప్పుడు కొట్టబోయే బ్లౌజ్కి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, సో మార్కింగ్ అనేది హ్యాండ్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ చేసేసుకున్నాను నేను. సో ఇక్కడ కుట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ జస్ట్ ఒక 2-3 సార్లు ఇలా రబ్ చేసుకొని బ్లౌజ్ని ఈక్వల్గా సరిసమానంగా పెట్టుకొని ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ కూడా మనం కొలుచుకున్నాం కదా, సో దాన్ని కూడా ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేశాను. సో ఆ విధంగా క్రాస్గా వచ్చిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి సో అక్కడి నుంచి ఏమంటే ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి కొలత చూసుకుని పెట్టుకున్నాం కదా మార్కింగ్, ఫ్రంట్ సైడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సేమ్ ఆ రెండిటికి కరెక్ట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుని కుట్ అనేది వేసేసాను. అండ్ అలాగే ఖర్చుల కోసం కూడా ఎక్స్ట్రా ఒక 2-3 స్టిచెస్ అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఎక్స్ట్రా రిమైనింగ్ పీస్ ఏమన్నా ఉంటే అది నీట్గా కట్ చేసుకోవడం అంతేనండి. రెండో వైపు కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఇదైతే బ్లౌజ్ తొందరగానే అయిపోతుందండి. సో మరి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.